సో మైగ్రేన్ ఎప్పుడు కూడా ఒక ప్లేస్ హెడ్లో ఒక పార్ట్లో స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా నెక్ వెనక భాగంలో స్టార్ట్ అయ్యి తర్వాత కొంతమందికి ముందుకు వస్తుంటుంది, తర్వాత కొంతమందికి ఇయర్ ఐ లోపల అంటే రెట్రో ఆర్బిటాల్ అంటాం. సో ఐ లోపల స్టార్ట్ అయ్యి ఒక వైపుగా అనేది వస్తుంటుంది. ఇది మెయిన్గా ఒకవైపు మాత్రమే వస్తుంటుంది. తర్వాత కొంతమందికి ఒకవైపు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది. మెయిన్గా 40% అడల్ట్స్లో మెయిన్గా ఒకవైపు అంటే యూనిలాటరల్ హెడేకే ఉంటుంది. బట్ చిల్డ్రన్స్లో రెండు సైడ్లో కూడా హెడేక్ అనేది రావచ్చు. ఓకే, మైగ్రేన్ ప్రధానంగా ఒకవైపు మాత్రమే వస్తుంటుంది. బట్ మిగతా కొన్ని కండిషన్స్ ఓకే అంటే ఇప్పుడు టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. సో అది ఎప్పుడు కూడా మెయిన్గా ఈ భాగంలో అంటే టెంపుల్ రీజన్స్లో వస్తుంటుంది. మెయిన్గా అది రెండు వైపులో వస్తుంటుంది. ఓకే, ఇంకొకటి ట్రైజెమినల్ ఆటోనమిక్ న్యూరాలజీ అంటాం. ఓకే, సో దాంట్లో మెయిన్ ఏంటంటే ఐ లోపలనే ఉంటుంది. అది అంటే ఓన్లీ ఈ భాగమే ఉంటుంది, మిగతా భాగం అంతా ఎఫెక్ట్ అవ్వదు. ఇంకొకటి క్లస్టర్ హెడేక్ అంటాం. సో క్లస్టర్ హెడేక్ కూడా ఐ ముందు భాగం కానివ్వండి, ఐ వెనక భాగం కానివ్వండి, తర్వాత నాసల్ బోన్ కానివ్వండి, ఈ టెంపుల్స్ కానివ్వండి, ఈ ఫ్రాంటల్ బోన్ కానివ్వండి. సో మెయిన్గా ఈ భాగంలో మాత్రమే హెడేక్ అనేది వస్తుంటుంది అట్లా. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒక సైడ్ హెడేక్ మెయిన్గా మైగ్రేన్ వల్ల వస్తుంటుంది. ఓకే, టెన్షన్ టైప్ హెడేక్ ఎప్పుడు కూడా రెండు వైపులో వస్తుంటుంది. ఓకే, ఇంకొక క్లస్టర్ హెడేక్ ట్రైజెమినల్ ఆటోనమిక్ కెఫాలజియా ఓన్లీ ఆఫ్లో ఒక ఐ చుట్టూ మాత్రమే ఎఫెక్ట్ అనేది అవుతుంటుంది. సో దీన్ని బట్టి మనం మైగ్రేన్కు తర్వాత మిగతా హెడేక్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది.